ఏకదా ద్వారవత్యాంతు విప్రపత్నియా కుమారక జాతమాత్రో భువం స్పృష్వా మమారకిల భారత. ఒకప్పుడు ద్వారకా నగరంలో ఒక విప్రుని యొక్క పత్నికి ప్రసవమైంది. కానీ అతడు పుడుతూనే మరణించాడు. కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నది. వెంటనే ఆ విప్రుడు తెలివైనవాడు ఆ మరణించిన శిశువు యొక్క శవాన్ని తీసుకువెళ్ళి కృష్ణ భగవానుడి యొక్క ప్రాసాదం ముందు పెట్టి తిట్టడం మొదలుపెట్టాడండి కృష్ణుని. రాజు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తే రాజ్యంలో ఇలాంటి అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మద్విష శఠదియో లుబ్ధస్య విషయాత్మన క్షత్రబంధో కర్మదోషాత్ పంచత్వం మే గతోర్భక. ఒక బాలుడు మరణించాడంటే అకాల మరణం. ఇలాంటి అకాల మరణాలు, దుర్భిక్షాలు ఇలాంటివన్నీ కూడాను రాజు యొక్క కర్మదోషం వల్ల ప్రజలకు కలుగుతూ ఉంటాయి. అయితే మిగిలిన ఏ దోషం లేదు, కానీ ఇప్పుడు ఇది దోషమేగా. కనుక క్షత్రబంధో కర్మదోషాత్, క్షత్రబంధువు యొక్క కర్మదోషము, దానివల్ల ఈ విధంగా జరిగింది అంటూ రాజు శీలం తప్పి హింసలో ప్రవర్తిస్తే, ఇంద్రియ జయం లేనివాడైతే రాజును సేవించే ప్రజలు దరిద్రులై దుఃఖాలను అనుభవిస్తారు. ఈ ఒక్క శ్లోకం విడిగా తీసి చూద్దాం. ఒకానొక సందేశాన్ని వ్యాసదేవుడు చెప్తున్నాడు. హింసావిహారం నృపతిం దుశ్శీలం అజితేంద్రియం ప్రజా భజంత్యసీదంతి దరిద్రా నిత్య దుఃఖిత. చూడండి, పాలకుల్లో ధర్మం లేకపోతే ప్రజలకి ఎన్ని రకాల అవస్థలు వస్తాయో. కనుకనే ధర్మబద్ధమైన పాలకులను ఎంచుకోవలసినటువంటి బాధ్యత ఈ రోజుల్లో ప్రజలకి చాలా ఉన్నది. తెలిసింది కదా. పాలకుల్లో ధర్మలోపం ఉంటే ఇంత ప్రమాదం ఉంటుంది. పాలకుల్లో ధర్మలోపం అంటే ఏమిటి? వాడు హింసాపూర్వకమైన ప్రవర్తన చేస్తూ శీలము లేనివాడైతే, ఇంద్రియ నిగ్రహం లేనివాడైతే, అలాంటి రాజును ఆశ్రయించిన ప్రజలు దరిద్రులే దుఃఖాలు అనుభవిస్తూ నిరంతరం కష్టాల పాలవుతారు. ఇది చెప్తున్నారు.